ఈ రోజున మనం వాక్య భాగంలోకి వెళ్తున్నాం. చాలాసార్లు చాలామందికి కొన్ని రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. క్రిస్మస్ వచ్చింది అనే సంతోషం లేకుండా క్రిస్మస్ అప్పుడు ఉండాల్సిన టెన్షన్లు కొంతమందికి ఉంటాయి. సంవత్సరాంతంలో వచ్చేసాం అనుకుంటే మనం ఎండ్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం అనేది కాకుండా శారీరక వ్యాధులే కానీ, మానసిక స్థితిగతులే కానీ, ఆత్మీయ పరిస్థితులే కానీ, లేకపోతే ఫినాన్షియల్ క్రైసిసే కానీ, ఇలా ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దేవుడు ఒక టిప్ మనకి చెప్తా ఉన్నారు. ఒక చిన్న టిప్ పాటిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ చాలాసార్లు ఏమవుద్దంటే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చెప్పిన మెడిసిన్ లిస్ట్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ అయితే ఇస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ని పూర్తిగా వేసుకోం. ఏం చేస్తారు చాలామంది, కోర్సు కంప్లీట్గా వాడేవాళ్ళు తక్కువే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని పూర్తిగా వాడేవాళ్ళు తక్కువే. ఏం చేస్తారంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కొంతసేర్లు సగం వాడి సగం పక్కన పెట్టేస్తారు. 2 రోజులు వేసుకొని తగ్గగానే ఇక అవుట్, ఆ ప్రిస్క్రిప్షన్ ఎడిపోతాం, మందులు ఎడిపోతాయో మనకు తెలియని కూడా తెలియవు. కొంతమంది తెచ్చుకొని రాసుకుంటారు కానీ అసలు వేసుకోరు. పెయిన్ కిల్లరు, నాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఒక చిన్న మాట పట్టుకొని దాన్ని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని యొక్క వాక్యం చదివితే పాటించాలి, చదవనోడికి ఏమీ లేదు. తెలిసినోడు పాటించాలి, తెలియనోడికి ఏమీ లేదు. తెలియనోడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, ఎందుకంటే వాడు తెలియదే. బైబిల్ పట్టుకొని బైబిల్ చదివేవాడు బైబిల్ని ఫాలో అవ్వకపోతే ఎట్లాగా? అట్లా కాదు కదా. సో ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకేం బోధిస్తుందో ఒకసారి తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, అరివీర భయంకరుడివి, సైన్యములకు అధిపతి అని యెహోవావైనటువంటి దేవా, ప్రభా మీ పాదాల ముందు సాగిలు పడుతున్నాం. మీ పేరు ఎత్తుటకపోయిన ప్రభా నేను అర్హురాలని కాదు నాయన, మీరు ఇచ్చినటువంటి ఈ స్థానాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మీ వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఈ రోజున ప్రభా తండ్రి దేవన్న ప్రభా సంఘాన్ని ధైర్యపరిచే వాక్యాన్ని ప్రభా నేను విత్తబోతుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రాధాన్యంగా కనుక మీరు వాక్యాలను చూస్తే 2వ దినవృత్తాంతములు, 2 Chronicles 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం నుండి, యూదా వారలారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఒక చిన్న వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. మన జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దానికి మెయిన్ మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అనే దానికి వస్తే, ఒక ఆశీర్వాదం కావాలి, బట్టలు కావాలి అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, బంగారం కావాలంటే, రోగం తగ్గాలంటే, ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉండాలంటే అయితే మనమన్నా దొరపాలి, లేకపోతే దులిపించుకోవాలి, ఏదో ఒకటి. సో ఇక్కడ ప్రత్యేకంగా కరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇఫ్ యు హ్యావ్ ఎ ప్రాబ్లం, ఇఫ్ యు హ్యావ్ ఎ సఫరింగ్, ఇఫ్ యు హ్యావ్ ఎ సిక్నెస్, ఇఫ్ యు హ్యావ్ ఎ ఫినాన్షియల్ ప్రాబ్లం, ఐఎమ్ దేర్. నేనున్నా నీకు. నన్ను మర్చిపోయావేంటి? నీ లైఫ్లో నేను ఒక భాగంగా ఉన్నా, నేను నిన్ను సృష్టించిన దేవుణ్ణి అయి ఉన్నాను, నన్ను మర్చిపోయారేంటి అని చెబుతూ ఎవ్వరూ ఇక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడగట్లా. ఈ సీన్లో, ఈ కాన్సిక్వెన్సెస్లో మనం చూస్తే ఎవ్వరూ అక్కడికి వెళ్ళి దేవుణ్ణి, దేవా నాకేంటి అని ఎవరు అడగట్లా. ఇక్కడ చూస్తే దేవుడు ఆయన ప్రవక్తని పంపించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యూదా వార్ల పక్కన చాలా క్లియర్గా చెప్తున్నారు. రాజుకు చెప్తున్నాడు, యూదావారు, బెన్యామీయులు వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారు? ఒక టైంలో ఎక్కడ వణుకుతా ఉన్నారు?
వాళ్ళ ఆస్తి పోద్దేమో, మేము గనక యెరూషలేము రాపోతే ఆస్తి దేవుడి మాన్యంలో కలిపేస్తారు, కాబట్టి ప్రాబ్లం అయిపోద్ది అని వణికారు. ఈ రోజున అదే యూదా వారికి, బెన్యామీను వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంత క్లియర్గా చెప్తున్నారంటే, యూదాలో 3వ రాజు ఆస. సో ఆసాకి దేవుడు కబురు చేస్తే చెప్తున్న మాట అంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. యెహోవా పక్షంలో ఉండాలి. ఇప్పుడు నేను ఒకసారి మనం కానీ చూస్తే యెహోవా పక్షం అంటే ఏంటి? అవర్ ఇనిక్విటీస్, ఇనెబిలిటీస్ దేవుడికి లెక్క కాదు. మనల్ని సరిచేయాలని, మనల్ని కరెక్ట్గా ఉండాలని, మనం బాగుండాలని దేవుడు కోరుకుంటాడు. బట్ ద సేమ్ టైం గాడ్ లవ్స్ అస్ సో మచ్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే, నువ్వు నా సైడ్ ఉన్నావా, బయట సైడ్ ఉన్నావా? నాకు తాగుడు అలవాటు ఉందా, నేను తప్పుడు పనులు చేశానా, నేను వ్యభిచారం చేశానా, నేను దొంగతనం చేశానా, నేను మోసం చేశానా, కాబట్టి నేను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాను కాబట్టి దేవుడు నా మాట వింటాడు. రైటే వింటాడు. ఆయన దగ్గర కరెక్ట్గా ఉన్న వాళ్ళ మాట వింటాడు. కరెక్ట్గా లేని వాళ్ళ మాట. ఈ రోజున ప్రపంచంలో కాన్వర్ట్స్ అందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? చాలా తక్కువ మంది మాత్రమే దేవుణ్ణి ప్రేమించి తిరిగేవాళ్ళు. ఏదో ఒక అవసరంతో నాకు యేసు ప్రభు గనక ఈ పని చేస్తే నేను నమ్ముకుంటా అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకు ఈ పని అయిపోతే నేను దేవుని తట్టు తిరుగుతా అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం పర్ఫెక్ట్ అయిపోయారని దేవుడు వాళ్ళ మాట విన్నారు? వాళ్ళు అప్పటికి పర్ఫెక్ట్ అయ్యారా? పశ్చాత్తాపం అనే సీనే లేదు. ప్రయాసపడి భారం మోగిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగా తనినాక విశ్రాంతిస్తా అన్నారా దేవుడు? అనలే. మీరు రండి, మీరు వస్తే నేను విశ్రాంతిస్తా. మీరు టఫ్ సిట్యుయేషన్లో ఉన్నారు కదా, మీరు బాధలో ఉన్నారు కదా, మీరు వేదనలో ఉన్నారు కదా, కాబట్టి మీరు నా తట్టు కనుక నా సైడ్ వచ్చారనుకో, నేను మీ సైడ్ అయిపోతా. నా పక్షపు వాళ్ళైతే నేను మీ పక్షపు వాళ్ళకి వస్తా. అది ఎవరికి? కొత్తగా వచ్చేటోళ్ళకి, మనకు కాదు. సరే, మనం సీనియర్లు అయిపోయిన తర్వాత, మనం దేవునిలో సీనియారిటీ వచ్చిన తర్వాత, దేవా నాకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి కానీ నా మాట విను. రే, నువ్వు ముందు సెట్ అవ్వరా ఫస్ట్, తర్వాత రా నా దగ్గరికి. ఫస్ట్ మీ అతిక్రమములు కడుక్కో. యెహోవా సేవోపకరణములు మోయివార్లారా అపవిత్రమైన దేనిని ముట్టకుడి. 2 సార్లు చెప్తారన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ వేరు. ఈ సైడ్కి వచ్చిన వాళ్ళు ఆ సైడ్ వాళ్ళలాగా మేము ఉంటామంటే కుదరదు. సంఘ పెద్దలు అవనియండి, బ్యాక్ సపోర్టింగ్ వాళ్ళు అవనియండి, క్వైర్ వాళ్ళు అవనియండి, మేము ఆ సైడ్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తామంటే ఎట్లా? దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, కాబట్టి గాడ్ ఎక్స్పెక్ట్స్ ద సేమ్ క్యాడర్ అండ్ ద సేమ్ మేనర్. 2 కూడా ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరు నా పక్షపు వారైతే, నా పార్టీలో చేరితే నేను మీ పార్టీలోకి వస్తా. ఏంటి మన పార్టీ? మనకు పార్టీ ఉంది. మరి ఏంటి మనకున్న పార్టీ? మన జీవితంలో ఈ లోకపరంగా చూస్తే ప్రభువు మన జీవితంలోకి వచ్చే అంత పరిశుద్ధులు ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ గట్టిగా పాపము చేసి దేవుడి దగ్గరకించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం చేసిన వాళ్ళే, ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కాబట్టి నీ పర్ఫెక్ట్నెస్ దేవుడికి అక్కర్లా. ముందు దేవుని పార్టీలోకి రా. తప్పులు చేసావు, పాపాలు చేసావు, కానీ చర్చ్కి వచ్చావు అనుకో, దేవుడు మాట్లాడతారు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ చర్చ్. చర్చ్కి వచ్చి కూర్చుంటే ఏదో ఒక రకంగా దేవుడు మాట్లాడతారు. దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుడు మనతో సంధించడం, ఏ పాటో, ఏ వర్షిప్పో, లేకపోతే ఏ సాక్ష్యమో, ఏ వాక్యమో దేవుడు మాట్లాడటం మొదలు పెడతారు. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అది మనల్ని తాకుతుంది. ఏదో ఒక పర్స్పెక్ట్లో ఆయన మార్చేసుకుంటారు. కానీ దానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చర్చికి రావడం. మీరు నా పక్షపు వారైతే నేను మీ పక్షపు వస్తా. నేను ఖచ్చితంగా మీ సైడ్కి వచ్చేస్తా. మీరు నా సైడ్కి రండి. నా పక్షపు వారైతే నేను మీ పక్షతంలోకి వస్తా. ఆ మాట ఒకసారి మళ్ళీ చదువుతాలే. ఆయన మీ పక్షమున ఉంటారు. నువ్వు నా పక్షానికి వచ్చే, నా పార్టీలో చేరు, నా పార్టీ మెంబర్షిప్ ఇస్తా నీకు. నా పార్టీ మెంబర్షిప్ ఇస్తా. ఇది ఏ పార్టీయో తెలుసా? పరలోక పార్టీ. అల్లటప్ప ఆషామాషి పార్టీ కాదు,
పరలోక పార్టీ. ఒక్కసారి పార్టీలో మెంబర్షిప్ వచ్చిందా పైకి వెళ్తాం కదా, ఏదో ఒక టైంకి. మీరు నేను ఏదో ఒక టైంకి వెళ్తాం పైకి. పైకి వెళ్ళినప్పుడు అక్కడ బయట దోత అడుగుతారు, ఏం టికెట్ ఉందా, ఇదిగో టికెట్, ఇదిగో పార్టీ, నా మెంబర్షిప్ ఇది. దేవుడు ఎక్కడ కూడా చెప్తున్న మాట అంటే, మీరు నా పక్షం వారైతే నేను మీ పక్షం అవుతా, మీరు నా పార్టీలో చేరితే నా పార్టీ మెంబర్షిప్ ఇస్తా. సో గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ స్పెషల్ ఆపర్చునిటీ టుడే. దేవుడు ఇంకొక మాట చెప్తున్నారు చూడండి ఒకసారి. ఫస్ట్ సంగతి ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వటం, మెంబర్షిప్ తీసుకోవడం. రెండోది, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఏంటిది? దేవుడు ప్రత్యక్షం అవ్వటమా? దేవుడు ప్రత్యక్షం అవ్వటమా? మనం అదే మళ్ళీ పార్టీలోకి వెళ్దాం ఒకసారి. ఏ పార్టీలో ఏ లీడర్ అయినా సరే టక్కుమని మనకు ప్రత్యక్షం అవుతారా? రమ్మంటే అవరు. కానీ ఆ ప్రత్యక్షం అవ్వటం అనేది అల్టిమేట్ లెవెల్. దేవుడి దగ్గర అల్టిమేట్ లెవెల్ ప్రత్యక్షం అవ్వటం అనేది. ఎదురుగా మనం పార్టీ మెయిన్ అధినేత కోసం మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనకి ఎవరు దొరుకుతాడు? సెక్రటరీ దొరుకుతాడు, లేకపోతే ఆ క్లోజ్డ్ ఎవడో దొరుకుతాడు, వాడు బామ్మర్దో లేకపోతే కోళ్ళలో లేకపోతే మేనమామో, ఈ బ్యాచ్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. అంటే మేమన్నమాట. సో ఈ బ్యాచ్ ఎవరో దొరుకుతారు. ఆ బ్యాచ్ వాళ్ళు వెళ్ళి సరే పని అయిపోయింది, కాదు అయిపోయింది, చెప్తా అన్నారు, చేస్తా అన్నారని ఏదో ఇన్ఫర్మేషన్ చెబుతారు. మా పని అది. మేము ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్న బ్యాచ్ అయిపోద్ది, ఏం దిగులు పడద్దు, పని అయిపోద్ది అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు నా యొద్ద విచారణ చేసిన ఎడల నేను ప్రత్యక్షం అవుతాను అంటున్నారు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ప్రత్యక్షం అవటం, సకల చరాచర సృష్టికి కారణభూతి అయినటువంటి దేవుడు, మహత్తు గల మాట చేత ప్రపంచంలో నిర్వహణ చేస్తున్నటువంటి దేవుడు, లేని దానిలోంచి ఉన్నదాన్ని పుట్టించగలిగిన దేవుడు, పడిపోయిన దాన్ని బాగు చేయగలిగిన దేవుడు, విరిగిపోయిన దాన్ని కట్టగలిగిన దేవుడు, ఎంత పాపినన్ను చేర్చుకొనగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ప్రత్యక్షమైతే, ఆ గొప్ప దేవుడు ప్రత్యక్షమైతే ఎట్లా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో కనుక మీరు చూస్తే, యోహాను అప్పటిదాకా ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను ప్రత్యక్షమైతే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు కనుక చూస్తే చచ్చిన వాని వల్లే పడిపోయాడు. అంటే అంత గొప్ప దేవుడు దిగొస్తే తట్టుకోవటం మన వల్ల కాదు. మీరు అదే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట కూడా దానియేలు దేవదూతను చూసే తట్టుకోలేకపోయాడు. యాకోబు గారు మాత్రం ఫైటింగ్ చేసి, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. కొంతమంది ఉంటారండి, కొంతమందికి దేవుడి దగ్గర నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. చాలా స్ట్రాంగ్ పీపుల్ వీళ్ళు. సంగతి తేల్చుకొని దేవుడి దగ్గర, నాకు తెలియదు ప్రభా, నాకు ఇస్తావా లేదా, నాకే దేవుడికి తీసుకుపో అనన్నా ఇచ్చేస్తారు. అంటే దేవుని దొంప తెంపేస్తారు వీళ్ళు, విసిగిచ్చుకు తింటారు వీళ్ళు. సో ఆ విసిగిచ్చే బ్యాచ్లో ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. పొద్దాక వెళ్ళి అక్కడ అటెండెన్స్ చేసుకొని, నా పని అండి రే ఆడు పొద్దాక వచ్చి నన్ను దొంప దంచుతున్నాడు కానీ ఏంట్రా తీసేసుకోండి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ ఏంటంటే, ఈ ప్రత్యక్షం అవటం పార్షియల్గా అవ్వచ్చు, లేదా ఇంపార్షియల్గా కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ మీడియేటర్లతోనే పని అయిపోవచ్చు, కొన్నిసార్లు అవసరమైతే ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే ఆయన ప్రత్యక్షము కావచ్చు. ఎప్పుడైతే మనం ఆయన పార్టీలో చేరతామో ఆయన మన పార్టీలోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆయన యొద్ద విచారణ చేయటం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు కార్యం చేస్తారు. విచారణ చేయటం ఎలా? ప్రాబ్లం వచ్చినప్పుడు 3 రకాలుగా మనుషులు అంటే డీల్ చేస్తారు. మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే, ఫస్ట్ ప్రాబ్లం రాగానే ఏం చేస్తారండి? ఎవరికైనా సరే ఆలోచిస్తారు, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తారుగా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి? ప్రాబ్లం తీవ్రతను బట్టి మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రాబ్లం సీరియస్గా తీవ్రంగా ఉందనుకో, బోర్మని దేవా అని ఏడుస్తాం. ఎవరైనా, మీరైనా, నేను అదే కేసు. ఎవరన్నా ఆయన దగ్గర ఏడవాల్సిందే, తప్పదు. కాబట్టి ఏడుస్తాం. లేదు, సెకండ్ స్టేజ్కి వస్తుంది. అంటే 2వ స్టేజ్కి వచ్చేటప్పుడు కల్లా ఏం చేస్తాం తెలుసా? కొంచెం ఏడుపు తగ్గుద్ది. ఏడుపు తగ్గగానే, ప్రవ్వా నాకు ఇట్లా జరిగింది కదా, నువ్వు ఇట్లా చెయ్యి అని దేవుడికి సలహాలు చెబుతాం. సెకండ్ స్టేజ్. ప్రవ్వా అవును, కానీ నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళకి ఇది అవ్వాలి ప్రవ్వా, వాళ్ళకి ఇది చెయ్యి ప్రవ్వా, అది చెయ్యి ప్రవ్వా, మా బాస్ నన్ను ఇట్లా సాగుగొట్టాడు కదా, కాబట్టి ప్రవ్వా వాడికి రాత్రికి మాత్రం వాడికి ఇది అవ్వాలి. ఏదో ఒక సలహా చెప్తాం. ఏదో ఒక సలహా చెప్తారు. 3వ విషయానికి వస్తే 3వ రకం. అంటే ఫస్ట్ది ఏడ్చేవాళ్ళు, 2వది సలహాలు చెప్పేవాళ్ళు, 3వది ఎవరై అంటే దేవుడి మీద పూర్తిగా డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఎవరై అంటే, ఒకసారి చేతులు ఎత్తేసి, ఇక నా వల్ల కాదు ప్రభా, నేను పడలేకపోతున్నా,
నీకు అప్పచెప్పేస్తున్నా, నువ్వు చూసుకో. నా వికెట్ అయిపోయింది, నేను ఫేస్ చేయలేను నాయన, నా వల్ల కాదు, ఈ ప్రాబ్లం అవ్వు, ఈ ఇబ్బంది అవ్వు, ఏదన్నా సరే. అదేంటి ఇక ప్రార్థన ప్రయత్నం కాదు, వట్టి ప్రార్థనలోకి వచ్చేస్తుంది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా డాక్టర్లు కూడా చేయాల్సిన అన్నీ చేసినాక అంతా ఏమంటారు లాస్ట్ మాట? మేము చేయాల్సిందంతా చేసాం, ఆ తర్వాత పైవాడి దయ. ఆ పైవాడే మన పక్షాన ఉంటే లేదంటూ ఏమి లేదు. ఆమెన్, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు నా యొద్ద విచారణ చేస్తే నేను ప్రత్యక్షం అవుతా. నా యొద్ద మీరు అడగటం ప్రారంభించండి, నన్ను అడగండి, మీ డౌట్ ఏంటో, మీ ప్రాబ్లం ఏంటో, మీ కష్టం ఏంటో నాకు చెప్పండి. నాకు చెప్తే నేను వస్తాగా. ఎక్కడికి వస్తారు? నీ ప్రాబ్లము ఎంతటిదంటే అది ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉండి లాస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకో, అక్కడికైనా రాగలరు. క్రైసిస్ భయంకరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం, అక్కడికైనా రాగలరు. ఎక్కడ మన నరమానవుడికి చెప్పుకోలేము, నలిగిపోతున్నాం, లోపల కొంగేస్తుంది సమస్య, అక్కడికి రాగలరు. మానసికంగా నలిగిపోయి ఉన్నాం, ఎవరి వల్ల కావట్లా, అక్కడికి రాగలరు. మీరు ఒకసారి చూడండి, ఒక మనిషి జీవితంలో సమస్య వస్తే దానికి మనం ఏం చేయాలనే విషయంలో, ఎవరన్నా సరే శారీరకంగా సమస్యలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ కూడా సర్జరీ కాకుండా మిగతా ఏం చేయలేడు. ఇక్కడ ఇద్దరు, ఒకళ్ళు చదువుతున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చదివేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటయ్యా అంటే ఒక్కటే, ఎవరికన్నా సరే కడుపులో నొప్పి అన్నారనుకో, ట్యాబ్లెట్ ఇవ్వగలరా, కడుపులోంచి నొప్పిని తీయగలరా? సైకాలజిస్ట్ ఉన్నాడు, మైండ్ బాలా, మందులు ఇవ్వగలడా, లోపల నుంచి చేయబెట్టి తీయగలడా? మందు ఇవ్వగలడు. లోపల సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, లోపల చేయబెట్టేవాడు ఎవడు లేడు, ఆపరేషన్ చేస్తే తప్ప. కానీ లోపల చెయ్యి పెట్టకుండానే, తీసేయకుండానే, కంటి చూపుతోటి మాన్పగల ఒకే ఒక్కడున్నాడు, ఆయనే పరలోకపు తండ్రి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. పద, నువ్వు నన్ను విచారణ చేయి, నేను ప్రత్యక్షం వస్తా. నేను వస్తా, పద, ఎక్కడికైనా వస్తా. సీఎం దగ్గరికి వెళ్ళాలా, పిఎం దగ్గరికి వెళ్ళాలా, పక్క దేశానికి వెళ్ళాలా, లేకపోతే నీ చావు దగ్గరికి రావాలా, నేను వస్తా పద అని చెప్పే దేవుడు మనకున్నాడు. ఇట్ మే బి ఏ వెరీ టఫ్ టైం, అసలు వల్ల కాటల్లా, ఫేస్ చేయలేకపోతున్నాం, నలిగిపోతున్నాం, ఎవరి లెవెల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. అక్కడికి దేవుడు వస్తాడు. ఎప్పుడు? విచారణ చేస్తే. నా వల్ల కావట్లేదు ప్రవ్వా అని చెప్తే ఆయన ఎంట్రీ ఇస్తాడు. ఎక్కడికైనా సరే ఎంట్రీ ఇచ్చారా, ఇక లేదంటూ లేదు, జరగందంటూ లేదు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ 2 ఆశీర్వాదాలు చెప్తా. ఒకటి విసర్జించడం. దేవుణ్ణి విసర్జించడం అనేది దేవుడు అసహించుకునే పని, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి విసర్జించడం అంటే ఏంటి? దేవుణ్ణి విసర్జించడం అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా లేని వాళ్ళు దాన్ని ఏమనాలి? మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, డాష్ని మీ ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసుకోవచ్చు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులైతే ఆయన్ని వదిలిపెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆయన్ని వదిలేశారు అంటే ఏమవుద్ది? ఇక మీరు చెప్పాలి ఆన్సర్లు. వదిలిపెట్టేశారు ఆయన్ని, ఏం చేస్తాడు ఫస్ట్? నేను వద్దా, సరే ఓకే. మన ఇంట్లో అమ్మాయిలో అబ్బాయిలో ఎవరో ఇంట్లో నుంచి జంప్స్. సో మనం ఏం చేస్తాం? అయ్యో రాలేదు, పిల్ల రాలేదు, పిల్లోడు రాలేదు, ఎంత పని చేశారు, ఏడ్చుకుంటారు, మొత్తుకుంటారు, రాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తాను? బా రాపోతే ఏం చేస్తాం? ఇక మన వల్ల కాదు, మనం ఏం చేయలేం. కాబట్టి అప్పుడు దాకా ఏంటంటే పలానా వాళ్ళ కొడుకు, పలానా వాళ్ళ కూతురు అనే వాల్యూతో బతికేస్తారు. ఎప్పుడైతే ఆ ఫలానా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారో అప్పుడు తెలుసుకుంటుంది లోకం. ఆ ఫలానా పక్కకి వెళ్ళిపోకుండా కాపాడుకోవటం మన బాధ్యత. ఆ ఫలానా పక్కకి వెళ్ళిపోవడానికి ఈ రోజున అన్ని వైపుల నుంచి సాతాను ప్రయత్నం చేస్తాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మీరు విసర్జించారనుకో, తిరిగి లోపడని పిల్లల వైపు చేతులు చాపి ఎదురు చూసి 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 సర్లే పోరా బాబు, సర్లే పోమ్మ తల్లి, చెయ్యి ముడిసేసుకున్నారా కథ మొదలు. దేవుడు చెయ్యి ముడుచుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు అద్భుతంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రత్యక్షం అవుతానంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీకు అన్నీ చేసి పెడతా, ఫైన్, బాగుంది. కానీ
విసర్జించటం అనే పాయింట్. నువ్వు తాగుబోతువా, తిరిగిపోతువా, దొంగవా, హంతకుడివా, బందిపోటువా, అవన్నీ అక్కడ నా దగ్గర ఉన్నావా లేదా? నా దగ్గర ఉంటే నేను మార్చుకుంటా. నా దగ్గర రాకుండా ఉన్నావు, నన్ను విసర్జించేసావు, నన్నే వద్దనుకున్నావా, సరిపో నీ చావు నువ్వు చేస్తావు. వద్దనుకున్నా ఇంక దేవుడు ఏం చేయరు. ఆ వద్దనుకునే దుష్ట హృదయం మనలో ఎవరికి రాకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు వద్దనుకునే దుష్ట హృదయం రాకూడదు. దేవుణ్ణి వద్దు అనుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక పెద్ద పట్టి రాయొచ్చు. ఆ పట్టి ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటి? చర్చి మనకి వెళ్ళడం ఫస్ట్ రీజన్ ఏంటి చెప్పనా? బద్ధకం. ఇవాళ ఏం పోతాంలే, ఇవాళ సండే కదా, కొద్దిసేపు పడుకుందాంలే, ఇవాళ ఏం పోతాం, ఇప్పుడు నా హోప్ లేదులే, ఇప్పుడు నేను వెళ్ళను. సో ఫస్ట్ రీజన్ బద్ధకం. రెండో రీజన్ పాస్టర్ నచ్చకపోవటం. ఇదటు మాకు రెగ్యులర్ తాకిడే. మూడోది అదే సమయంలో సాతాను మిమ్మల్ని పడేయడానికి ప్రయత్నం చేయటం. పడేయడానికి మీరు వస్తే మీరు బ్లెస్ అవుతారు అంటే సాతాను మిమ్మల్ని రానీయుడు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుని ప్రణాళిక క్యాన్సిల్ అయిపోవాలంటే మిమ్మల్ని చర్చికి రానీయుడు. దేవుని ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ మిస్ చెయ్యాలా, చర్చకు కొట్టించేస్తాడు. అందులో భాగంగానే అదే టైంలో ఫంక్షన్లు వస్తాయి, అదే టైంలో ఇంటికి గెస్టులు వస్తారు, అదే టైంలో ఏదో ఒక రోగం వస్తుంది, అదే టైంలో ఇబ్బంది వస్తుంది, రకరకాలు అదే టైంలో తగులుకుంటాయి, వరుసగా వస్తాయి. ఎందుకు వస్తాయో తెలియదు, మనం మానేయాలని, కానీ మానేసే పరిస్థితులు వస్తాయి. ఈ మానేసే పరిస్థితి ఒక వారం మానేసినాక రెండో వారం మానేయటం ఈజీ. 2, 4, 6 అప్పుడప్పుడు వెళ్తాను, గ్రాడ్యువల్గా తగ్గిపోద్ది. ప్రణాళికలోంచి పక్కకు జరిపేస్తాడు. ఈ ప్రణాళికలో ఉంటే నువ్వు డేంజర్. అమ్మో వాడా, అమ్మో ఆ అమ్మయ్య, అమ్మో వాడు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటాడు అనుకుంటే సాతాన్ని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి ఈ మూడో రీజన్ ఒక్కటి పెడతాడు. నీకు ఒక హీలింగ్ ఇవ్వాలని దేవుడు డిసైడ్ చేశాడు, నీకు ఒక డెలివరెన్స్ ఇవ్వాలని దేవుడు డిసైడ్ చేశాడు, నీకు ఒక పెద్ద కట్ట కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి దేవుడు డిసైడ్ చేశాడు. నేను చర్చ్ ఫస్ట్ ఎగ్గొట్టిచ్చేస్తాడు. ఏదో ఒక రీజన్ చెప్తాడు, ఏదో ఒక కథ చెప్తాడు, ఏదో ఒక అడ్డం తెస్తాడు. ఆ అడ్డానికి మనిషి పడిపోతే అక్కడ అడ్డంగా తోసేసుకొని రాగలిగినప్పుడే మన జీవితంలో గాడ్స్ ప్లాన్ ఫుల్ఫిల్ అవుద్ది. ఆమేన్. చాలాసార్లు రకరకాల సిక్నెస్, రకరకాల బాధలు, రకరకాల వేదనలు మన దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆపడితే గుర్తుపెట్టుకోండి, ఆ ఆపే వాటిని పగలగొట్టుకొని వచ్చేయాలి. హల్లెలూయా. అది ఆటగలిగినప్పుడు చాలాసార్లు వర్షం వస్తుందిలే, వర్షం వచ్చినప్పుడు కనుక వేరే అపాయింట్మెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాం. అబ్బా చలిగుందిలే, చలిగున్నప్పుడు ఉద్యోగం ఉంటే ఖచ్చితంగా వెళ్తాం. సో గాడ్స్ ప్లాన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఆపడం అనే దానిలో ప్రథమ భాగం ఏంటయ్యా అంటే బద్ధకం, రెండోది పాస్టర్ నచ్చకపోవటం, మూడోది అది సాతాను కారణాలు చెప్పటం. ఈ రోజున దేవుడు 2 గొప్ప మాటలు ఇచ్చాడు. ఏంటయ్యా అంటే మొట్టమొదటిది ఏంటయ్యా అంటే నువ్వేదన్నా సరే నీకు తిరుగులేదు, నీ లైఫ్ సూపరు, నువ్వు నా పార్టీలో చేరు, నేను నీకు మెంబర్షిప్ ఇస్తా. రెండోది, నువ్వు నా పార్టీలో చేరినాక నన్ను ఏదైనా అడిగిపో, నేను వచ్చేస్తా. సింపుల్గా నేను ప్రత్యక్షం అవుతా అంటే నేను వస్తాననేగా అర్థం, నేను వచ్చేస్తా, నీ ఇష్టం అని అంటున్నారు. ప్రభా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు ప్రభా, డోంట్ వరీ నేను వస్తున్నా. ప్రభా నాకు చాలా అప్పులు బాధలు ఉన్నాయి ప్రభా, డోంట్ వరీ నేను వస్తున్నా. ప్రభా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభా, నా కడుపులో నొప్పిగా ఉంది ప్రభా, నా బాధ, అయ్యో నేను వస్తాను, నన్ను తీసేస్తా. నాకు ప్రభా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు ప్రభా, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, నేను టైం పంపిస్తా కదా, నువ్వు ఆగు, నేను వస్తున్నా కదా. సో టోటల్గా ఎట్లయినా సరే నేను వస్తున్నా అనే దేవుడు మనకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వస్తున్నా అనే దేవుడు మనకుంటాడు. నేను వస్తున్నాను అనాలంటే ముందేం కావాలి? మెంబర్షిప్ కావాలి. వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ లైఫ్. ఆ విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యంలో ఉన్న దేవుడు దృశ్యంలోకి ప్రత్యక్షం కావాలంటే ముందు పార్టీ మెంబర్షిప్ కావాలి. మీరు నా పక్షంలోకి వస్తే నేను మీ పక్షంలోకి వస్తా. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే నేను ఇంకా ఫెయిత్ఫుల్గా ఉంటా. నువ్వు ట్రస్ట్ వర్తీగా ఉంటే నీకు తిరుగులేని అధికారం ఇస్తా, జీవితంలో హయ్యెస్ట్ స్థాయి ఇస్తా. ఈరోజు దేవుడు మనకిచ్చిన చిన్నకి నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ వాక్యం చూపిస్తూ ఉన్నారు. నాకు ఇంత చిన్న వాక్యం పట్టుకొని మెసేజ్ చెప్పే అలవాటు లేదు. నాకు కనీసం ఓ 10-15 రెఫరెన్స్లు ఉంటే కొంచెం తృప్తిగా ఉంటుంది.
కానీ దేవుడు నాకు ఇదే వాక్యం చూపించి ఇదే మాట్లాడాలి, నువ్వు రెండో మాట లేదన్నారు. మళ్ళీ పొద్దున్న లేచి ప్రభువా ఇంకేదన్నా యాడ్ చేయమంటారా అని అడిగి, నాకు తృప్తికి లేదు ఈ రోజుకి ఇదే. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారంటే ఆయన పక్షంలోకి వచ్చి ఆయన పక్షపు ఆశీర్వాదాలు పొంది ఆయన ప్రత్యక్షమయ్యే స్థాయిలోకి రావాలి. మీ జీవితాల్లో ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఉద్యోగంలో అవనివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో అవనివ్వండి, శారీరక అస్వస్థలో అవనివ్వండి, మానసికంగా ఉన్న టెన్షన్స్లో అవనివ్వండి, స్పిరిచువల్గా ఉన్న డౌన్ఫాల్ అవనివ్వండి, ఏదైనా కూడా విజయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మిరకల్స్. దానికి కావాల్సింది ఏంటంటే ఆయన పార్టీలో చేరి ఆయన మెంబర్షిప్ తీసుకోవాలి. మీ పక్షంలోకి వస్తారు, ఎక్కడికంటే అక్కడికి వస్తారు, మీ ఇష్టం చూసుకోండి. దేవుణ్ణి వదిలిపెట్టద్దు ఏ పరిస్థితి అయినా సరే, ఎంత టఫ్ టైం అయినా సరే. చర్చ్ మానొద్దు, దేవుణ్ణి వదిలిపెట్టద్దు. దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటే మెంబర్షిప్ ఎక్కడికి పోదు, పని అయిపోద్ది. ఏదో ఒక టైంలో పని అవుతుంది, అటు కొంచెం ముందు వెనక పని అవుతుంది. కానీ దేవుణ్ణి వదిలేశారా, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. అసలు మనం విసర్జించేస్తే ఇంకేం లేదు, ఈ వార్తంతతో సమాప్తం, నమస్కారం అనుకోవాలి మనం. ఆయన విసర్జించేస్తే జీవితంలో ఇంకేం మిగలదు, ఆ తర్వాత ఉండటానికి ఏమీ రాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలువే. మన జీవితాల్లో దేవుడి దగ్గర మనం ఫెయిత్ఫుల్గా ఉందాం. మనని పిలిచిన పిలుపుకి, మన ఏర్పాటుకి తగ్గట్టుకున్నాం. ఈ రోజున మన శ్రమలు ఉండొచ్చు, మనకి ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు ఉండుండొచ్చు, అది వేరే సంగతి, అవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఆ పార్టీలోంచి దాటి వెళ్ళిపోవద్దు. పార్టీలోంచి దాటి వెళ్ళిపోయి వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయొద్దు. పార్టీలో మనం ఫెయిత్ఫుల్గా ఉందాం, పార్టీలో నమ్మకస్తులుగా ఉందాం, దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో మెరుగైన ఫలితాలు వస్తాయి, మెరుగైన ప్రత్యక్షత వస్తుంది, మెరుగైన మీడియాట్లు లేకుండా దేవుణ్ణి డైరెక్ట్గా చూసి వెళ్ళే స్థాయిలోకి మనమందరము నడిపించబడదాము గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.